హాయ్ అండి అందరికీ. నేను కిరణ్మయ్. మనం ఈ వీడియోలో భీష్మ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, ఈరోజు చేయవలసిన దానాలు, ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని అంటారు. 2024 ఫిబ్రవరి 20వ తేదీన ఈ ఏకాదశి ఉంది. అంటే ఫిబ్రవరి 19 ఉదయము 8:49 ప్రారంభమై ఫిబ్రవరి 20 ఉదయము 9:55 వరకు ఉంటుంది. ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ రోజంతా ఉపవాసం ఉండి ఫిబ్రవరి 21వ తేదీ 9:11 తర్వాత ఏకాదశి వ్రతమును విరమణ చేయవచ్చు. ఇప్పుడు భీష్మ పితామహుని కోసం చెప్పుకుందాం. పంచమ వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్ని త్యాగము చేసిన ధీరుడు భీష్మ పితామహుడు. తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనని, ఆ జన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు భీష్ముడు. తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఈయన సొంతం. అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఎదురు చూశాడు. ఉత్తరాయణం వచ్చిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంతాముని అష్టమి రోజున వేడుకున్నాడు. అంపశయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణ పరమాత్ముడిని స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, నాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమైనా ఈ ధర్మాలు అని ప్రశ్నించిందంట. అందుకు భీష్ముడు, అవును తల్లి, ఈ దేహం నా ఆధీనంలో లేదు, అది దుర్యోధనుడిది. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాను అని చెప్పారట. కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించారు. మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నారు. అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని, జయ ఏకాదశి అని అంటారు. ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని నమ్మకం. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యునిగా భరతవంశానికి ఆదిపురుషుడుగా మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈ ఏకాదశి నాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు. భీష్ముని తన పూర్వీకునిగా భావిస్తూ ఎవరైతే తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రము, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఈరోజు కూడా వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండాలని, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటు విష్ణు పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈ రోజున పఠిస్తే విశేష ఫలితం ఉంటుంది. అంతేకాకుండా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు పురాణం, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం ఏవి పఠించినా మంచి ఫలితం ఉంటుంది. భీష్మ ఏకాదశి రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈరోజు మాంసము, వెల్లుల్లి, ఉల్లిపాయ, ధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. ద్వాదశి వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటి వాటిని చంపే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు. ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి. ఆ రోజు జుత్తుని కత్తిరించకూడదు. ఎవరిని బాధపడే విధంగా మాట్లాడకూడదు. విష్ణు సహస్రనామాలు, భగవద్గీత వంటి వాటిని పఠించాలి. పేదవాళ్ళకి, ఆకలి అన్న వాళ్ళకి ఈరోజు అన్నం పెట్టడం 1000 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకము అని పిలుస్తాము.
ఈ 5 రోజులు భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ గడపాలి. ఇదండి భీష్మ ఏకాదశి విశేషాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.